జిల్లా వ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులు ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మసీదులు, ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు సుభిక్షంగా ఉండాలని డిప్యూటీ సీఎం అంజద్ బాషా, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ఈ ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉండే యావత్తు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంజద్ బాషా తెలియజేశారు. మరి ఈరోజు మా ముస్లిం సోదరుల పండగ ఈద్ ఉల్ ఫితర్. మరి ఈ పండగలో కూడా మా హిందూ సోదరులు, మా క్రైస్తవ సోదరులందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి క్రైస్తవ సంబంధించిన వాళ్ళ పండుగల్లో కూడా మరి హిందూ సోదరులు మరి ముస్లిం సోదరులందరూ కూడా కలిసికట్టుగా మనమందరం కూడా కలిసికట్టుగా ప్రార్థనలు చేసే పరిస్థితి మరి ఈరోజు కడప నగరంలో ఉంది. అంటే కడప నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. మరి రాబో రోజుల్లో కూడా మరి ఇదే సంస్కృతిని మనం కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఆ సందర్భంగానే కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి వైపుకు ముందుకు సాగాలని చెప్పి కూడా మరి ఈరోజు ఇక్కడ ప్రార్థన కూడా ఆలకించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి కూడా మరి రాష్ట్రంలోని యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం మరి పేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వాన్ని మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ఇలాంటి ఒక మనసున్న ప్రభుత్వం, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు, అగ్రవర్ణాల్లో కూడా పేదలందరికీ కూడా మంచి చేసే కార్యక్రమాలు ఈ 5 ఏళ్ల కాలంలో జరిగాయి. కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ఇలాంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక మంచి ప్రభుత్వానికి మనసున్న ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా రాబో రోజుల్లో కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది, దీవించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశం అంటే విభిన్న మతాలకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు నిలయం. అది ప్రపంచంలోనే, ఒక భారతదేశంలోనే అన్ని సాంప్రదాయాలు, ఆచారాలకు భారతదేశం ఒక్కటే నిలయం. ఇక్కడ సెక్యులర్ దేశం ఇది. ఈ దేశంలో అన్ని మతాలు, ఆచారాలు కూడా గౌరవించుకొని అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 రోజులు ఒక కఠోర ఉపవాస దీక్షను విరమించి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఎంతో పవిత్ర భావంతో రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. నిన్ననే ఉపవాస దీక్షను కూడా విరమించడం జరిగింది. వాళ్ళతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొని ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న నాకు కూడా ఈ అవకాశం ఇవ్వడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తూ అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా మత సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు.